హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. నేను కొన్ని బెండకాయలు తీసుకున్నాను, ఒక ఆనియన్ తీసుకున్నా, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫ్రై కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక ఆనియన్ తీసుకున్నాను కదండి, ఒక ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రైలోకి సన్న సన్న పీసుల్లా కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్నగా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా అలా కట్ చేస్తున్నాను. మీరు కూడా అలా కట్ చేసుకోండి సన్నగా. పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాను కదండి, నేను పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. మిడిల్లో కట్ చేసుకుంటున్నా. మిడిల్లో చీరుకుని పక్కన పెట్టుకుంటున్నాను. చూడండి, మిడిల్లో చీరుకుని పక్కన పెట్టుకున్నాను మొత్తం. పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నానండి నేను. నెక్స్ట్ ఇప్పుడు బెండకాయలు అనేది వాటర్లో వేసుకుంటున్నాను. నేను వాటర్లో కడుక్కోవాలి ఒకసారి బెండకాయలు. దానికి మట్టి గట్ట ఉంటుంది కదండి, మట్టి గట్ట పోయేలానే వాష్ చేసుకుంటున్నాను బెండకాయ. చూడండి, ఇప్పుడు నేనైతే కట్ చేసుకుంటున్నానండి. ముసుగులు మళ్ళా అవి కట్ చేసుకుని నేను సన్న సన్న పీసుల్లా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఫ్రైకి. అందుకే నేను సన్న సన్నగా రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. పక్కన పెట్టుకుంటున్నాను కట్ చేసుకుంది. ఆ విధంగా కట్ చేసుకోవాలండి, సన్న సన్నగా రౌండ్ షేప్లో. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. ముదిరిపోయిందండి బెండకాయ, పక్కన పెట్టుకుంటున్నాను. ముదిరిపోని వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ ఉండదు. ముదిరిపోని తీసేస్తున్నా. లేతవి అయితేనే మంచిగా ఉంటాయి. తాజాగా ఉన్నాయి బెండకాయలు అనేది. చూడండి, తాజాగా కనిపిస్తున్నాయి, ఫ్రెష్గా. ఫైనల్గా నేను కట్ చేసేసుకున్నాను. చూడండి, అన్ని పీసెస్ కింద వచ్చాయి బెండకాయ ముక్కలు ఫ్రైకి. పచ్చిమిర్చి, ఆనియన్, బెండకాయ. నేనైతే మూకుడు పెట్టుకున్నాను పొయ్యి మీద. కొంచెం హీట్ అయ్యాక నేను అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై కదండి, నేను 3 స్పూన్స్ పోసుకుంటున్నాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి ఫ్రైలో. ఎక్కువ ఆయిల్ ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది ఫ్రైలో అయితే. చూడండి, నేను ఫ్రైకి కావాల్సినవి పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లిపాయలు తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేసుకుని నేను వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్నాక నేను ఇప్పుడు జీలకర్ర అనేది వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఫ్రై అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను. 5 పీసెస్ తీసుకున్నాను ఎల్లుల్లిపాయలు. అవి వేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నేను వేయించుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
స్మెల్ కూడా బాగుంటుంది ఎల్లుల్లిపాయలది కర్రీలోకి. ఇప్పుడైతే నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. ఒక 4 కాయలు తీసుకున్నాను ఎండుమిర్చి. 4 కాయలు గిల్లుకుని నేను వేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను కదండి, ఆ ఆనియన్ కూడా వేసుకుని నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. బాగా ఫ్రై అయితే మనకు టేస్టీగా ఉంటుందండి ఫ్రై. అందుకే ఫ్రై చేస్తున్నాను. మూత పెట్టుకుంటున్నాను అండి, త్వరగా మగ్గుతుందని మూత పెట్టుకుంటున్నాను. చూడండి అలా ఫైనల్గా అలా మగ్గింది, గోల్డెన్ కలర్లోకి వచ్చిందండి మనం వేసుకున్నాయన్నీ. చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ వేసాం కదండి, అవైతే మగ్గిపోయాక నేను అప్పుడు బెండకాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదండి ఫ్రైకి సరిపడగా, అవైతే నేను వేసుకుంటున్నానండి మూకుట్లో. అలా చిన్న కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుందండి. బెండకాయ అనేది చాలా మంచిదండి డైజెషన్కి అండ్ షుగర్ కంట్రోల్కి చాలా మంచిదండి. నేనైతే కలుపుకుంటున్నానండి మొత్తం. అలా మొత్తం కలుపుకుంటే మనకి అన్నీ కలుస్తాయండి. నేనైతే ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. చూడండి అలా మగ్గింది, నేనైతే కొంచెం తిప్పుకుంటున్నాను. బెండకాయ అనేది జిడ్డుగా ఉంటుందండి, జిగురు జిగురుగా ఉంటుంది. జిగురు ద్వారానే మనకి చాలా మంచిది. జిగురు వల్ల మోకాల నొప్పులకి, డైజెషన్కి చాలా మంచిదండి. ఆ జిగురు పౌడర్ నేను పసుపు వేసుకుంటున్నాను, 2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి, నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ పసుపు వేసుకున్నాను కదండి, ఇప్పుడైతే నేను తిప్పుకుంటున్నానండి మొత్తం. పసుపు వేయడం వల్ల మనకు జిగురు అనేది పోతుందండి ఫ్రైలో. చూడండి అలా కలుపుకోవాలండి మొత్తం, పైకి కిందికి మొత్తం కలిసేలా కలుపుకుంటే మనకు చాలా బాగుంటుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను అండి పైన. వావ్, చూడండి ఎలా ఉందో ఫైనల్గా. మనం పసుపు వేసాం కదండి, జిగురంతా పోయి మొత్తం పీసెస్ లాగా కనిపిస్తుంది కదండి ఫ్రై, చాలా బాగా కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు కారం వేసుకుంటున్నాను అండి, 1 టీ స్పూన్. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదండి, అందువల్ల నేను కారం వేసుకుంటున్నా, తక్కువ వేసుకుంటున్నాను. కలుపుకుంటున్నా. మొత్తం కలుపుకుంటున్నాను నేను పైకి కిందకి.
చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఫ్రై అయితే. చూడండి మీరు కూడా ఎలా మగ్గిపోయిందో మొత్తం. నేనైతే మూత పెట్టుకుంటున్నానండి. తీసుకున్నాను మూత కొంతసేపు అయ్యాక. చూడండి ఫైనల్గా అలా అయితే అయిపోయింది. ఫ్రై గోల్డెన్ కలర్లోకి వచ్చింది. నేనైతే ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను. నేను టేస్టీ బాగుంటుందని చెప్పి నేను గరం మసాలా యూజ్ చేస్తున్నా. గరం మసాలా వేసి లైట్గా జల్లుతున్నాను నేను టేస్టీ కోసం. మొత్తం కలుపుకుంటున్నానండి నేను. గరం మసాలా వేసాను కదండి, కలుపుతున్నాను. అంతేనండి. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందని నేనైతే రైస్ పెట్టుకున్నాను, అందులో బెండకాయ ఫ్రై చేసుకున్నానండి. చూడండి ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెండకాయ ఫ్రై నా స్టైల్లో. థ్యాంక్ యూ.